భారతీయ జనతా పార్టీ ఒంటరి పోరాటానికి సిద్ధం కావడం వెనకాల ఒక కీలకమైనటువంటి పరిణామం ఉంది. నేను లాస్ట్ ట్రిప్ 2 months బ్యాక్ 1 month బ్యాక్ చెప్పాను. బీజేపీ నుండి విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఒక సర్వే చేయిస్తోంది. అందులో కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి లెక్క ఉంటే కనుక తెలుగుదేశం జనసేనతో పొత్తుండదు. అదే నెక్ టు నెక్ సిచ్యుయేషన్ వస్తే కనుక అప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి తాము ఖచ్చితమైనటువంటి సీట్లు డిమాండ్ చేసి 10 దాకా పార్లమెంట్ స్థానాలు, 15-20 దాకా అసెంబ్లీ స్థానాలు తీసుకుని అప్పుడు పొత్తుకు రెడీ అంటుంది. అప్పుడు తమ ద్వారా తెలుగుదేశం గెలిచి తెలుగుదేశం ప్రభుత్వంలో తమ కీలక పాత్ర పోషించాలని అనుకుంటోంది. వాళ్ళ సర్వే తర్వాత తేలుతుంది అన్నటువంటి చెప్పుకున్నాం. ఇప్పుడు తాజాగా వాళ్ళ సర్వే పూర్తయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నటువంటి వాళ్ళ సర్వేలో తేలడంతో అందుకనినే ఒంటరి పోరాటం వైపుకి సిద్ధపడుతుంది. జనసేన ఇక తను తేల్చుకోవాల్సి ఉంది. జనసేన వచ్చేటప్పటికి జనసేనను కూడా యువతలకు తీసుకురావాలనుకుంది. కానీ పవన్ కళ్యాణ్ చాలా స్థిరంగా చంద్రబాబుతో ఉండాలని భావిస్తుండటం, భారతీయ జనతా పార్టీని తీసుకురావడానికి ఆయన ప్రయత్నిస్తున్నటువంటి వేళ ఆయన యువతలకు తీసుకురావడానికి కూడా ఇక బీజేపీ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఆయనంతటా ఆయన కనుక అక్కడ ఇచ్చే సీట్లు 25 అనుకుంటే యువతలకు వచ్చేసేస్తే అప్పుడు తెలుగుదేశంని పక్కన పెట్టి బీజేపీ జనసేన కలిసి పోటీ చేసినా కూడా 25 వస్తాయి అన్నటువంటి సందేశాన్ని పవన్ కళ్యాణ్కి చేర్చేసి వీళ్ళ పని వీళ్ళు చేసుకున్నారు. అందుకని 25 పార్లమెంటు స్థానాల్లో కూడా 25 పార్టీ కార్యాలయాలు తెరవడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం అదే వాళ్ళ సర్వే నేపథ్యంలో జరిగినటువంటి. కాకపోతే ఫైనల్గా ఏదన్నా అనుకోని తీవ్ర పరిణామాలు ఎదురైతే తప్ప భారతీయ జనతా పార్టీ సింగిల్గా వెళ్ళడానికి సిద్ధపడుతోంది.